రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. విజయవాడ జిల్లా జైల్లో రాజ్ కేసిరెడ్డి నుంచి ఇద్దరు ఈడీ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు. ఏపీ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి A11గా ఉన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్లించినట్లు సిట్ నిర్ధారించింది. రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. విజయవాడ జిల్లా జైల్లో రాజ్ కేసిరెడ్డి నుంచి ఇద్దరు ఈడీ అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఏపీ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి A11గా ఉన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దారి మళ్లించినట్లు సిట్ నిర్ధారించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సిట్టు కూడా ఈ కేసును కూడా దర్యాప్తు అయితే ఇప్పుడు సిట్టు అలాగే ఈడీ రెండు సంయుక్తంగా కూడా ఈ కేసు పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే లిక్కర్ స్కామ్ ప్రధానంగా నిందితుడు రాజ్ కేసిరెడ్డిని విచారించేది కూడా ఈడీ ఇప్పటికే అక్కడ విచారిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే దాదాపు 3,500 కోట్ల వాళ్ళు అక్రమంగా దోచుకున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా అభియోగం ఉంది. దీనిపైన కూడా రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారి పాత్రధారి అని చెప్పి కూడా ఇప్పటికే తేల్చారు. అయితే రాజ్ కేసిరెడ్డి ద్వారా ఏదైతే ఈ 3,500 కోట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరు అకౌంట్లోకి వెళ్ళాయి, ఈ షెల్ కంపెనీలు ఎవరు స్థాపించారో, షెల్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ షెల్ కంపెనీ ద్వారా తిరిగి అమౌంట్ అక్కడ ఆ నిధులు పోయాక ఆ నిధులు మళ్ళీ ఎక్కడికి తరలించారు, బాంబే, ఢిల్లీ కావచ్చు, ఇక్కడ అక్కడ పెద్ద బంగారు కొనుగోలు చేస్తారు, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, అలాగే కార్లు విలువైన కార్లు కొనుగోలు చేశారు. ఈ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఏ బ్యాంకుల నుంచి ఏ అకౌంట్ల నుంచి షెల్ కంపెనీకి ఎట్లా పోయినా, షెల్ కంపెనీ ఎవరు స్థాపించారు, షెల్ కంపెనీ నుంచి తిరిగి ఆయా వాళ్ళకి ఎలా చేరాయి, అంతిమంగా ఎవరికి ఈ డబ్బంతా వెళ్ళిపోయింది అనే యాంగిల్ లో కూడా ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ చిట్ట అధికారుల ద్వారా కూడా పూర్తి సమాచారం సేకరించారు. అయితే ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి. అతని నుంచి ఈడీ అధికారులు చిట్టాధికారులు విచారణ చేసి అతని నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నట్టు సమాచారం. త్వరలో వరకు ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.